వెల్కమ్ టు టీ10 నేను రేవతి. బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అన్న నానుడి ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో మరోసారి రుజువైంది. పలు భాగస్వామ్య పక్షాలు కనుమరుగైపోగా మరికొన్ని ప్రభావాన్ని కోల్పోయాయి. రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకిస్తూ కేంద్రంలో కొమ్ము కాసిన పార్టీలు మట్టి కరిచాయి. అవసరార్థం చేతులు కలిపిన టీడీపీ, జేడీయూ, ఎల్జీపీ పార్టీలే కమల దళాన్ని ఆదుకున్నాయి. అవి కూడా గతంలో బీజేపీపై కత్తులు నూరినవి. వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్లు ఇప్పుడు మోడీ షా ద్వయానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 2014లో నరేంద్ర మోడీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు బీజేపీకి 24 మిత్రపక్షాలు ఉండేవి. ఆ తర్వాత వాటిలో పలు పార్టీలు ఎన్డీఏతో సంబంధాలు తెంచుకున్నాయి. మోడీ తన అవసరార్థమే పొత్తులు పెట్టుకుంటారని, అవసరం తీరిన తర్వాత కరివేపాకులో వదిలేస్తారని మిత్రపక్షాలు భావించడమే దీనికి కారణం. అంతకు ముందున్న ప్రభుత్వాలన్నీ సంకీర్ణ ధర్మాన్ని పాటించేవి. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కొద్ది కాలమే అధికారంలో ఉన్నప్పటికీ కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకారం పాలన సాగించింది. భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయ కమిటీ ఉండేది. ఆ తరువాత యూపీఏ కోసం వామపక్ష నేతలు పి చిదంబరం కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కూటమికి కూడా సమన్వయ కమిటీ ఉండేది. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వానికి పరిపాలనకు సంబంధించిన జాతీయ అజెండా ఉంది. దీనిని జస్వంత్ సింగ్ రూపొందించారు. 1999లో ఈ అజెండాను సవరించారు. సామఖ్య సామరస్యాన్ని కాపాడతామని, మైనారిటీలకు కూడా పూర్తి రక్షణ కల్పిస్తామని అందులో హామీ ఇచ్చారు. వాజ్పేయి రెండోసారి అధికారాన్ని చేపట్టినప్పుడు సమన్వయ కమిటీని ఏర్పాటు చేయలేదు. అయితే తరచూ మిత్రపక్షాలతో సమావేశమై వారి డిమాండ్లపై చర్చించేవారు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమన్వయ కమిటీ ఊసేలేదు. భాగస్వామ్య పక్షాలతో కానీ, పార్టీ సహచరులతో కానీ చర్చించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను ఆయనే నిర్ణయించారు. నిపుణుల కమిటీ రూపొందించిన విధానాలు, కార్యక్రమాలను ప్రభుత్వం తరపున ఆయనే ప్రకటించేవారు. చివరికి అదే ఎన్డీఏ విధానం అయిపోయింది. భాగస్వామ్య పక్షాలు చివరికి పార్టీ ఎంపీల మాటకు విలువే లేకుండా పోయింది. వారందరూ మోడీ చెప్పిన దానినే ప్రభుత్వ విధానంగా ఆమోదించేవారు. 2002లో గుజరాత్ మారణ హోమం జరిగినప్పటి నుండి ఇదే మోడీ తరహా పాలన అయింది. ఎన్డీఏను భాగస్వామ్య పక్షాలు విడిచిపెట్టడానికి మోడీ వైఖరే ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. 2014, 2019లో మిత్రపక్షాల డిమాండ్లను మోడీ పెడచెవిన పెట్టారు. ఆయనకు సభలో పూర్తి మెజారిటీ ఉండడమే దీనికి కారణం. తన మనుగడే ప్రశ్నార్థకం అవడంతో మిత్రపక్షాలు అనేక ఎన్డీఏకు గుడ్ బై చెప్పాయి. స్నేహబంధం చెడిపోయిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు కొన్ని నెలల పాటు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. 2019లో షా మాట్లాడుతూ చంద్రబాబుకు ఎన్డీఏ తలుపులను శాశ్వతంగా మూసేశామని చెప్పారు. చంద్రబాబు త్వరలోనే ఎన్డీఏ గూటికి చేరతారని షా అంచనా వేశారు. కానీ అది జరగలేదు. షా మాటకు ప్రతిగా చంద్రబాబు దక్షిణాది ఖాతా తెరిచేందుకు బీజేపీని ఎన్నటికీ అనుమతించం అని భీషణ ప్రతిజ్ఞ చేశారు. చంద్రబాబు కంటే అతిపెద్ద అవకాశవాది మరొకరు ఉండరని షా ఎద్దేవా చేశారు. ఆయన పెద్ద అవినీతి పరుడని ఆరోపించారు. తన కుమారుడికి పదవులు కట్టబెట్టడం పైనే చంద్రబాబుకు ఆసక్తి ఎక్కువ అని విమర్శించారు. 2014కు ముందు అమిత్ షా ఎక్కడున్నారు? ఆయన చరిత్ర ఏమిటి? నేను చాలా మాట్లాడగలను, సరైన సమయంలో మాట్లాడతా అని చంద్రబాబు ప్రతి సమాధానం ఇచ్చారు. ఇలా వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పుడు ఇరు పక్షాలు మరోసారి చెట్టపట్టలు వేసుకుని తిరుగుతున్నారు. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ మాదిరిగానే దాని విధేయులైన మిత్రపక్షాలు కూడా ఎదురు దెబ్బలు తిన్నాయి. విశ్లేషణ కోసం బీజేపీ మిత్రపక్షాలను 4 గ్రూపులుగా విభజిద్దాం. మొదటి గ్రూపులో బీజేపీతో సంవత్సరం అంతకంటే ఎక్కువ కాలం స్నేహం చేసిన ఎస్సీపీ, శివసేన, అసోం గణ పరిషత్, తమిళనాడులోని 3 అన్నా డిఎంకే వర్గాలు, ఈ పార్టీలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. రెండో గ్రూప్ లో ఉన్న పార్టీలు జేడీయూ, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ, తెలుగుదేశం. ఈ 3 పార్టీలు గతంలో ఎన్డీఏ మిత్రపక్షాలే. ఆ తర్వాత వివిధ కారణాలతో ఎన్డీఏకు గుడ్ బై చెప్పాయి. ఈ 3 పార్టీలతో ఎన్నికలకు ముందే బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు సత్ఫలితాలను ఇచ్చింది. జేడీయూకు 12, టీడీపీకి 16, చిరాగ్ పార్టీకి 6 స్థానాలు లభించాయి. ఈ 3 పార్టీల మద్దతు కారణంగానే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక మూడో గ్రూప్ లో వైఎస్ఆర్సీపీ, బిజు జనతా దళ్, బీఆర్ఎస్ ఉన్నాయి. ఇవి ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలు. అవి స్థానికంగా బీజేపీతో పోరాడినప్పటికీ పార్లమెంట్ లో కీలక సమయాలలో ఆ పార్టీకే కొమ్ము కాశాయి. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ కి లభించిన స్వయం ప్రతిపత్తి రద్దు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్ట సవరణలు, పౌరసత్వం సవరణ చట్టం ఓటింగ్ కు వచ్చినప్పుడు అవిశ్వాస తీర్మానాల సమయంలో ఎన్డీఏకు మద్దతు తెలిపాయి. నవీన్ పట్నాయక్, జగన్ రెడ్డి, చంద్రశేఖర్ రావు ఏమీ ఆశించి ఎన్డీఏకు మద్దతు ఇచ్చారో తెలియడం లేదు.
ఈడీ, సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడ్డారా? అధికార పక్షం వైపు ఉంటే సురక్షితమని భావించారా? కారణం ఏదేమైనా ఈ మూడు పార్టీలు ఎన్డీఏకు మద్దతు ఇచ్చాయి. అయితే ఈ మూడిటిని ఓటర్లు తిరస్కరించడం గమనార్హం. బీఆర్ఎస్, బీజేడీ పార్టీలకు లోక్సభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ ప్రతిపక్షం వైపే ఉంటానని పట్నాయక్ ఇప్పుడు చెబుతున్నారు. బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని కార్యకర్తలకు ఆయన ఉద్బోధించారు. ఇక్కడ 4వ కేటగిరీ గురించి చెప్పుకుందాం. ఒకప్పుడు బలమైన అనుచరులుగా ఉండి ఆ తర్వాత అప్పుడప్పుడు మద్దతు ఇచ్చిన వారు ఈ కేటగిరీ కిందికి వస్తారు. 1996 నుండి శిరోమణి అకాలీదళ్ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఉంటుంది. 24 సంవత్సరాల పాటు బీజేపీకి మద్దతు ఇచ్చిన ఆ పార్టీ 2020 సెప్టెంబర్ లో రైతుల ఆందోళన నేపథ్యంలో దోస్తి కటిఫ్ చెప్పింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. బీజేపీతో సుదీర్ఘకాలం చెలిమి చేయడంతో ఆ పార్టీ స్థానాన్ని వేరే పార్టీలు ఆక్రమించాయి. ఇప్పుడు 100 సంవత్సరాల నాటి ఆ పురాతన పార్టీ అంతర్గత కుమ్మలాటలతో విలవిలలాడుతోంది. తమిళనాడు అన్నా డిఎంకే పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ పార్టీ చాలా కాలం పాటు బీజేపీ మిత్రపక్షంగా ఉంది. మోడీ అవలంబించిన విభజన రాజకీయాలు అన్నా డిఎంకే పునాదిని కదిలించాయి. ఈ పార్టీలోని కొన్ని చిన్న చిన్న గ్రూపులు ఇప్పటికీ బీజేపీకి మద్దతు ఇస్తుండగా ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని బలమైన గ్రూప్ గత సెప్టెంబర్ లో కమలదళంతో సంబంధాలు తెంచుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం మహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ కమలదళంతో పొత్తు పెట్టుకుంది. కానీ అది ఎంతో కాలం సాగలేదు. 2018 జూన్ లో ఆ సంకీర్ణానికి తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ పూర్తిగా కనుమరుగు కావడానికి వేరే కారణాలు ఉన్నాయి. ఈడీ, సిబిఐ భయంతో ప్రతిపక్షాల ఓట్లు చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి అభ్యర్థులను నిలిపారు. ఫలితంగా ఒకప్పుడు యూపీలో అధికార పార్టీగా ఉన్న బీఎస్పీ 2.04% ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీకి దిగువ సభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. హర్యానాలో బీజేపీకి చాలా కాలం నుండి మిత్రపక్షంగా ఉన్న దుష్యంత్ చౌతాల నేతృత్వంలోని జేజేపీ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు ఎన్డీఏతో జట్టు కట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 2018లో ఆ కూటమిని వదిలిపెట్టారు. మిత్రపక్షాలతో సమావేశం కావడానికి కూడా మోడీకి సమయం దొరకడం లేదని అప్పుడు చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు మోడీ గర్విష్టి అని, నిరంకుశుడని నిందించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. అప్పుడు చంద్రబాబు ఏమన్నారంటే మోడీ మిత్రపక్షాలకు హామీలు ఇస్తారు, ఆ తర్వాత వాటిపై వెనకడుగు వేస్తారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు దగ్గరకు వద్దాం. ఆయన డిమాండ్ల చిట్ట పట్టుకొని రాజధానికి వచ్చారు. ప్రధానిని, మంత్రులను కలిసి విజ్ఞాపనలు అందించారు. ముఖ్యంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవే రకమైన డిమాండ్లు వస్తున్నాయి. బీహార్ కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజ్ ని ఇవ్వాలని జేడీయూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. జేడీయూ డిమాండ్ కు చిరాగ్ కూడా మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పాలనలోని కర్ణాటక వామపక్షాల ఏలుబడిలో ఉన్న ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్ చేస్తున్నాయి. 2020 నుండే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పంజాబ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజ్ ని కోరుతున్నాయి. మోడీ ద్వయానికి ఇప్పుడు ఈ ప్రత్యేక ప్యాకేజ్ డిమాండే తలనొప్పి తెచ్చిపెడుతుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.